క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. 5,000 పోస్టులతో మరో డిఎస్సి. నిరుద్యోగులు ఆందోళన చెందద్దు. బట్టి విక్రమార్క షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 18 నుంచి డిఎస్సి పరీక్షలు. ఇప్పటికే 2 లక్షల మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఉద్యోగాల భర్తీపై పకడ్బందీగా వ్యవహరిస్తున్నాం. పరీక్షలకు నిరుద్యోగులు సహకరించాలి. 10 ఏళ్లలో గత బీఆర్ఎస్ సర్కార్ ఎన్నడూ గ్రూప్ 1 నిర్వహించలే. ప్రభుత్వం ఏర్పడ్డ 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇచ్చిండ్రు. వాస్తవం. తర్వాత ఇప్పుడు మీరు ఇస్తా అంటుంది కూడా సంతోషం. సమయం ఇవ్వండి. పకడ్బందీగా నిర్వహించిన మాట కూడా వాస్తవం. ఎందుకంటే గ్రూప్ 1 పరీక్ష నేను కూడా రాసిన, అయితే అది క్వాలిఫై అయినాం. అయితే విషయం ఏంటంటే నేనేమంటున్నా, ఇక్కడ పకడ్బందీగా నిర్వహించిండ్రు. తర్వాత దాంట్లో హాల్ టికెట్ పైన వాళ్ళందరి అంటే ఫుల్ డాటా ఇచ్చేసిండ్రు, అంతా చేసిండ్రు, బాగున్నది. అయితే ఈ 5,000 పోస్టులు ఇస్తానడం కూడా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు 5,000 పోస్టులు ఇస్తారు. అయితే ఇప్పుడున్నటువంటి ఎగ్జామ్ను మాత్రం డిఎస్సి ఎగ్జామ్ను మాత్రం 100% పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. ఈ 5,000 పోస్టులు ఉంటే 5,000 పోస్టుల మొత్తం కూడా ఎస్జిటి పోస్టులు ఉంటాయి ఎక్కువ నాకు తెలిసి. ఎందుకంటే ఇక్కడ ఎస్జిటీల నుంచి తర్వాత స్కూల్ అసిస్టెంట్గా 18,500 మంది టీచర్లు ప్రమోషన్ పొందిండ్రు కాబట్టి ఇప్పుడు ఖాళీలు ఏమన్నా ఉంటే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ అవకాశం ఉండదు. ఇక బీఈడీ చేసిన వాళ్ళకు అన్యాయం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఓన్లీ ఏమైనా ఉంటే ఇక్కడ ఎస్జిటికి సంబంధించి మాత్రమే ఉంటాయి. తక్కువ పోస్టులుగా స్కూల్ అసిస్టెంట్ ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల వాళ్ళకి నష్టం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఎన్నో కొన్ని పోస్టులు ఉన్నాయి, అవి మేము కొట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి 100% మాకు టైం ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థులు కోరుతా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రకటన చేసి తర్వాత వాళ్ళని గందరగోళానికి గురి చేయదు. దయచేసి మీరందరూ మాట్లాడుకోండి. 100% సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మీరు భేషజాలకు పోవద్దు. ఎవరి గురించి చేస్తుండ్రో ఏమవుతుందో అర్థమవుతుంది. ఎందుకు చేస్తున్నాడు అంటే కనీసం దానికి ఒక బలమైన కారణం కూడా చెప్పలేకపోతున్నారు. కాబట్టి దయచేసి 100% మీరు డిఎస్సిని పోస్ట్పోన్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇక్కడ గ్రూప్ 2ను కూడా పోస్ట్పోన్ చేయాల్సిన అవసరం 1000% ఉన్నది. నిరుద్యోగులతో ఒకసారి మాట్లాడండి. మీకు తెలుసు, మీరు మాట్లాడి పోయినారు ఒకసారి. త్వరలోనే 5,000 పైచిలుకు పోస్టులతో మరో డిఎస్సిని వేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. నిరుద్యోగులు ఎవరు ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశారు. షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. సమయం వృధా కాకుండా డిఎస్సికి ప్రిపేర్ కావాలని అభ్యర్థులకు సూచించారు. ఇక ఆదివారం గాంధీ భవన్లో ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, రామ్దాస్ నాయక్, కార్పొరేషన్ చైర్మన్లు అన్వేష్ రెడ్డి, తర్వాత రాయల నాగేశ్వరరావు, లోకేష్ యాదవ్లతో కలిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. ఉద్యోగాల భర్తీపై తాము పకడ్బందీగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. అనేక ఉద్యమాలు, విద్యార్థుల బలిదానాల ఫలితమే ప్రత్యేక రాష్ట్రమని, నీళ్లు నిధులు నియామకాల కోసం రాష్ట్రం తెచ్చుకున్నామని చెప్పారు. ఇదంతా కరెక్టే. కాకపోతే ఏంటంటే చూడండి, తాము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చామని తెలిపారు. అయితే విద్యా వ్యవస్థ బలోపేతం, పేద విద్యార్థులకు మంచి చేయాలనే ఉద్దేశంతో గ్రూప్స్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చామని బట్టి వెల్లడించారు. ఇదంతా కూడా సంతోషం. మరో 13,321 ఉద్యోగాల నియామక ప్రక్రియ చివరి దశకు చేరిందని, ఇందులో గురుకుల పీఈటీ, తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్లు, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్లు, తర్వాత లైబ్రేరియన్లు, జూనియర్ లెక్చరర్లు, మెడికల్ ల్యాబ్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయని చెప్పిండు. చాలా సంతోషం. మీరు అవన్నీ కూడా వేస్తున్నారు కాబట్టి సంతోషం. కాకపోతే ఏంటంటే 3 నెలలు వాయిదా వేస్తే పోయేదేం లేదు. ఒకవేళ ఇప్పుడు మీరు తొందరగా మీరు చేయాలని అనిపిస్తుంది కదా, మరి ఆ గురుకుల ఏవి రిజల్ట్స్ ఇచ్చిండ్రు కదా, మరి నియామక పత్రాలు ఎందుకు ఇస్తలేరు ఇప్పుడు? ఇప్పుడు అది కూడా ప్రశ్నే కదా. ఇప్పుడు మేము మంచిగా ఇప్పుడు అందరు అడుగుతున్నారు, ఇప్పుడు నిరుద్యోగులు అడుగుతున్నారు అక్కడికి పోతే. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు క్యూనూస్ రకంగా మీరే ఓట్లు వేయించిండ్రు, మీరే వేసిండ్రు అని చెప్పేసి బదనాం చేస్తుండ్రు. అట్లా ఏమి ఉండదు. 100% ప్రభుత్వం మంచి చేస్తుందని చెప్తా ఉన్నాం. కాబట్టి మీరు సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోండి. ఒత్తిడి పెరుగుతూ ఉంది. తర్వాత ఇకంటే ఇంకా మీ వరకు వస్తున్నారో లేదో తెలియదు, కానీ ఒత్తిడి పెరుగుతూ ఉంది. ఇక రేపు ఇట్లనే ఊరుకుంటే మాత్రం ఇక ఎమ్మెల్యేల ఇంట్లు ముట్టడిస్తారు, తర్వాత ఇక మంత్రులు ఇల్లు ముట్టడిస్తారు. అటువంటి చేసే పరిస్థితి తెచ్చుకోకండి దయచేసి. ఎందుకంటే అటువంటి జరగొద్దని చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు కోరుతున్నది అది పెద్ద విషయమే కాదు. దాన్ని ఇంత రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం మాత్రం లేదు. దయచేసి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.